తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు తమకు తాముగా వ్యూహాలు రూపొందించుకునేవి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించడానికి, ఎన్నికల్లో గెలవడానికి ఇంకొకరిపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ అంశం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు తాజాగా మరొక అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే టెక్నికల్ టీమ్స్. ఇన్నాళ్ళు వ్యూహకర్తలు ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీల కోసం పనిచేశారు. ఇప్పుడు టెక్నికల్ టీమ్స్ తెర మీదకి వచ్చాయి. ఆ టెక్నికల్ టీమ్స్ పని ఏంటంటే తాము ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ వద్ద నుంచి తగినంత డబ్బు తీసుకోవడం, ఈవీఎంలను ట్యాంపర్ చేయడం, ఆ ఎన్నికల్లో తమ క్లయింట్లను గెలిపించడం ఆ టెక్నికల్ టీమ్స్ యొక్క లక్ష్యం. ఇదే విధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందనే ఆరోపణ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసినటువంటి నేపథ్యం. శరద్ పవార్ వద్దకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెక్నికల్ టీం వెళ్ళింది. ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎన్నికల్లో ఏ విధంగా గెలిపిస్తామో చూపించింది. అయితే అందుకు సంబంధించి కొంత డబ్బును అడిగింది. శరద్ పవార్ ఆ విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పారు. రాహుల్ గాంధీ అందుకు ఒప్పుకోలేదు. ఎన్నికల్లో ఈ విధంగా గెలవడం సరైంది కాదని రాహుల్ గాంధీ అంశాన్ని తోసిపుచ్చారు. అందుకోసమే శరద్ పవార్ ఆ విషయాన్ని వదిలేశారు. అయితే తాము వదిలేసినటువంటి విషయాన్ని ఇంకో పార్టీ తీసుకుంది, లబ్ధి పొందింది, ఎన్నికల్లో గెలిచింది, తాము మాత్రం ఓడిపోయామన్నది శరద్ పవార్ వాదన. ఆయన ఇటీవల వ్యాఖ్యానించినటువంటి సందర్భం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వేరే పార్టీ గెలిచింది. మహా వికాస్ అఘాడి దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమికి ప్రధాన కారణం ఈ టెక్నికల్ టీమ్స్ అన్నది శరద్ పవార్ యొక్క ఉద్దేశం. మరోవైపు రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది, తద్వారా బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోయిందని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా టెక్నికల్ టీమ్స్ గురించి శరద్ పవార్ మాట్లాడడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణలకు స్పష్టమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు ఎన్నికల సంఘం, దాట వేస్తూ వస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా టెక్నికల్ టీమ్స్ గురించి శరద్ పవార్ మాట్లాడడం దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి అద్దం పడుతుందని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ జరుగుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వవచ్చు, కానీ ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కావడం లేదు. ఎన్నికల కమిషన్ తీరు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ అడిగిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం లేదు, అన్ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు. ఎందుకు ఈ విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందో అర్థం కాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తాజాగా శరద్ పవార్ చేసినటువంటి ఆరోపణలు కొత్త చర్చకు దారితీశాయి. వీటిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, లోతైన చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్రజలకు వాస్తవాలు తెలిస్తేనే ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది, ఎన్నికల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రజలు ఎన్నికల్లో పాల్గొనే విధంగా, ఓటు వేసే విధంగా అనేక చర్యలు తీసుకుంది. కానీ ఆ చర్యలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ పైన, ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలు నమ్మకం కోల్పోతే ధైర్యంగా వచ్చి ఓటు ఎలా వేస్తారు, అనుమానం లేకుండా ఓటు ఎలా వేస్తారు, నమ్మకం లేకుండా ఓటు ఎలా వేస్తారని ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ అంశం పైన అనుమానాలు నివృత్తి కాకపోతే, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఎన్నికలు జరిగి కూడా ఉపయోగం లేదు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు ఉన్నంత కాలం ప్రజల్లో అనుమానం ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమానాన్ని నివృత్తి చేయాలి. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలన్నది ప్రధానంగా రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.